హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ప్రియా అండి. ప్రియా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను నిజాంపేట నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ప్రియా గారు, మరి డాక్టర్ స్పెషల్ లైవ్ చూస్తున్నారా? చూస్తున్నానండి. ఫైన్ అండి. అయితే డాక్టర్ స్పెషల్ లైవ్ లో ఈ రోజు మనతో పట్టున్నారు లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్ గారు. మరి మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే సార్ తో మాట్లాడొచ్చండి. ఓకే. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి ప్రియా గారు. సార్, యాక్చువల్ గా మా మావయ్య గారికి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పారనమాట. ఆయన డయాబెటిక్. యాక్చువల్లీ సర్జరీ చేయించుకోమని వాళ్ళు అన్నారు. బట్ ఈయన భయపడుతున్నారు అనమాట. అంటే 74 అట్లా ఉంటే ఏజ్. సార్, ఆయనకి ఇప్పుడు అంటే ఎక్కువ స్టోన్స్ ఉన్నాయన్నారు. అంటే అది లాప్రోస్కోపిక్ తో పాసిబుల్ అవుతుందా? డయాబెటిక్ పేషెంట్ లేదంటే సర్జరీ అనేటప్పటికీ ఆయన భయపడిపోతున్నారు. అసలు దీనికి ఏంటి సొల్యూషన్? ఆయనకి స్టోన్స్ ఎక్కడున్నాయని చెప్పారండి? ఏంటి సార్? గాల్ బ్లాడర్ లో సార్. ఓకే, గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఉన్నప్పుడు ఆయన ఏజ్ 74 ఇయర్స్ ఉన్నా కానీ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే పిత్తాశయంలో స్టోన్స్ ఒక్కొక్కసారి కిందికి అంటే ఆ గాల్ బ్లాడర్ లో నుంచి కిందికి జారుతాయి అనమాట. దాన్ని జారినప్పుడు ఏమంటామంటే సిబిడి అంటాం, కామన్ బైల్ డక్ట్. అక్కడ పోయి ఆ స్టోన్ ఇరుక్కుంటే మనకు పచ్చకామర్లు అంటారు కదండి, ఆ పచ్చకామర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు చాలా ఎక్కువ రోజులు స్టోన్ దాంట్లో ఉంటే అదే ఈ గాల్ బ్లాడర్ వాల్స్ని రంధ్రం చేయడము లేదా గ్యాంగ్రీన్ క్రియేట్ చేయడము ఇదంతా చేస్తుంది. ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే సెప్సిస్ అంటే విషం అనేది శరీరంలోకి ఎక్కి ప్రాణాపాయం అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టోన్ సైజు 10 mm కంటే పెద్దగా ఉంది అన్నప్పుడు సర్జరీ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి, చేయించుకోవడం మంచిది. లాప్రోస్కోపీ ద్వారా చేయించుకుంటే మంచిది ఆయనకి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం.